చాబహార్ పోర్ట్ ఇరాన్‌లో ఉన్నటువంటిది భారతదేశం తీసుకుంది. అయితే దానికి సంబంధించి వద్దంటూ ఇంతకుముందు అమెరికా అడ్డుపడితే, భారతదేశం అక్కడ మాట్లాడింది. అంతకుముందే అమెరికాతో చెప్పుకొచ్చింది. మెయిన్ ఎందుకంటే భారతదేశానికి చైనాని అడ్డుకోవాలన్నా, లేదా ఆల్టర్‌నేటివ్ మార్గం కావాలన్నా అదే కీలకం. చైనా అనే పేరు చెప్పగానే అప్పుడు అమెరికా మనకి అడ్డుకోలేదు. అంటే మిగతా ఇరాన్‌తో అన్ని సంబంధాలు ఆపేయాలని మన మీద ఒత్తిడి తెచ్చిన చాబహార్ పోర్ట్‌లో ఓకే చేసింది. కానీ ఇప్పుడు దానికి ఇచ్చినటువంటి మినహాయింపు వచ్చే ఏడాది ప్రారంభం వరకు అంటే ఇప్పుడు అయిపోతోంది. కానీ వచ్చే ఏడాది ప్రారంభం వరకు అమెరికా దానికి ఆంక్షలు పెట్టబోమని చెప్పింది. గతంలో ఇచ్చిన మినహాయింపుకు ఇవాళతో గడువు ముగిసిన నేపథ్యంలో ఈ పొడిగింపు ఇస్తూ ప్రకటించింది. చాబహార్ పోర్ట్‌లోని షహీద్ బిహెస్తి టెర్మినల్ అభివృద్ధి నిర్వహణకి భారత్‌కి దీంతో వీలుంటది. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం నడపడానికి చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉండటం, ఈ పోర్టు అభివృద్ధి నిర్వహణలో భారతే కీలక పాత్ర కావడం, ఇప్పటికే న్యూఢిల్లీ ఈ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టింది. కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకి భారత్ ఇక్కడి నుంచి సరుకు రవాణా చేయడానికి ఈజీ అది. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్ అందించే ఆహార ధాన్యాలకు సంబంధించి కూడా ఇదే మార్గంలో పంపిస్తున్నారు. ఈ ఓడరేవులో 10 ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం గత ఏడాది భారత్, ఇరాన్ల మధ్యన ఒప్పందం కూడా కుదిరింది. దాన్ని వద్దని చెప్పి అమెరికా అధ్యక్షుడు చెప్పినా కూడా మన మోడీ దాంట్లో సక్సెస్ఫుల్‌గా చేసుకెళ్ళిపోయారు. ఒప్పందం తర్వాత భారత్‌కి అమెరికా చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ వాళ్ళకి వివరణ చెప్పుకొచ్చింది. ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు కూడా పెట్టింది. వాటి అమలు మాత్రం కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అమెరికా ఏ సంస్థ అయినా దేశమైన టెహ్రాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపితే వాళ్ళు కూడా వాటి పరిధిలోకి వస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ మళ్ళీ వ్యాఖ్యానించింది. అయితే ఇలాంటి సంకుచిత దృష్టిలో చూడొద్దంటూ అప్పుడే జైశంకర్ కౌంటర్ ఇవ్వడంతో కంట్రోల్ అయింది.